ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటేనండి, పత్తి విత్తనాలు వేసే రైతులు అంటే నేను దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ నేను పత్తి రైతులు వేసే వాళ్ళ దగ్గర నేను వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు ఎక్కువ మంది, వందలో దాదాపు 95 మంది ఎక్కువగా చెప్తున్న ఒకే ఒక్క మాట, బాలు పత్తి విత్తనం. అసలు ఈ బాలు పత్తి విత్తనం ఏంటి, దీని గురించి రైతులు ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నారు, ఏ ఊరెళ్ళినా కానీ పత్తి మీరు నెక్స్ట్ ఏదేయాలి అంటున్నారు అంటే బాలు ఇలాంటి ఒక ప్రపంచం ఒక 10-15 సంవత్సరాల క్రితం చూసాం. నూజువీడు కంపెనీ వాళ్ళది బన్నీ బీటీ అప్పుడు చూశాను, ఇలా ఎక్కువ మంది రైతులు చెప్తాం. దాని తర్వాత మళ్ళీ జాదు పత్తి విత్తనం చూశాను. దాని తర్వాత రాశి వాళ్ళది 659 చూశాను, ఇలాంటి ప్రపంచం. ఆ తర్వాత మళ్ళీ ఆ విధంగా రైతులు వన్ వేలో బాలు అనే పత్తి విత్తనం గురించి చెప్తున్నారు. అసలు దీని గురించి ఎలాగైనా సరే ఈ కంపెనీ ఎండీ గారితో మాట్లాడాలని కోర్ సీడ్స్ ఆఫీస్కి వచ్చానండి నేను. ఈ సార్ వచ్చేసి అంతకుముందు మనం ఇప్పుడు మాట్లాడుకున్న చరిత్ర సృష్టించిన పత్తి విత్తనాలలో జాదు పత్తి విత్తనం అంటే తెలియని రైతు కానీ, తెలియని వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా జాదు పత్తి విత్తనం తెలియని వాళ్ళు లేరు. అలాంటి గొప్ప పత్తి విత్తనాన్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఈయన సొంతగా కోర్ సీడ్స్ అని ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 6వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఈయన కనిపెట్టిన మరో ప్రభంజనమైన విత్తనం బాలు. ఈ బాలు పత్తి విత్తనం గురించి సార్తో మాట్లాడతామండి. సార్ నమస్తే. సార్ నమస్కారం. మీ పేరండి? చంద్రశేఖర్ గారు. కోర్ సీడ్స్ ఎండి చంద్రశేఖర్ గారు అండి. సార్ ఏంటి అసలు ఈ పత్తి విత్తనం రైతులు, నేను దాదాపు ఎక్కువగా పొలాల్లో తిరుగుతుంటాను, పత్తి వేసే వాళ్ళని, మిరప వేసే వాళ్ళని, నేను కంది అన్ని పంటలు వేసే రైతులను అడుగుతూ ఉంటాను. ఇప్పుడు పత్తి వేసే రైతులు ఎవరిని అడుగుతున్నా గానీ బాలు 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 అంటున్నారు. ఏంటి, ఏం మంత్రం వేశారు మళ్ళీ మీరు? ఆ జాదు టైంలో మీరు వేసిన మంత్రం ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేదు. పత్తి విత్తనాల్లో మీరు సృష్టించిన రికార్డు మేబీ ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. మళ్ళీ నాకు తెలిసి అలాంటి జాదు రికార్డును కూడా బద్దలు కొట్టే విధంగా ఈ బాలు ఉంది. నేను అసలు ఈ జనాలలో విని దీని గురించి ఎలాగైనా మీతోనే మాట్లాడాలని నేను పని కట్టుకొని ఈ రోజు వచ్చాను సార్ మీ ఆఫీస్ కి. ఈ బాలు విత్తనం గురించి ఏంటి, దీని స్పెషాలిటీ మీరు చెప్పండి సార్. బాలు ఏంటంటే ఈ ప్రజెంట్ కాలానికి తగ్గట్టు ఏంటంటే అధిక వర్షాలు లేదా అకాల కరువు, ఈ రెండింటిని తట్టుకోగలిగే శక్తి కలిగిన విత్తనం ఉండేది. అంటే ఇప్పుడు మీకు కరువు వచ్చిన 2-3 నెలలు కరువు వచ్చిన లేదా అధిక వర్షాలు 2-3 నెలలు వర్షాలు పడ్డా కూడా రెండింటిని తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చి, ఇంకొక గొప్పదనం ఏమిటంటే ఇందులో గులాబీ రంగు పురుగు అనేది చాలా తక్కువ అండి. మన కంపేర్ విత్ అదర్ హైబ్రిడ్స్ గులాబీ రంగు పురుగు ఈ రోజు మనకి అతిపెద్ద సమస్య పత్తి రైతులు అనేది గులాబీ రంగు పురుగు. గులాబీ రంగు పురుగు అంటే మన భాషలో చెప్పాలంటే పుచ్చుగొల్ల రావడం అంటారు. ఈ గులాబీ రంగు పురుగు వల్లే వస్తుంది, అతి తక్కువ దీంట్లో వస్తుంది. ఆ తర్వాత పత్తి పగులుట అనేది ఇక దీన్ని అద్భుతమైన పత్తి పగులుట, జాదుని మించినటువంటి పత్తి పగులుట దీంట్లో మనం గమనించడం జరిగింది. సో ఈ రోజు రైతులకు కావాల్సినటువంటి పత్తి రైతులకు కావాల్సినటువంటి నీడ్స్ ఏదైతే ఉన్నాయో, అధిక వర్షాలను తట్టుకుంటాం, కరువును తట్టుకుంటాం, అద్భుతమైన పత్తి పగుళ్ళు, గులాబీ రంగు పురుగు తక్కువ రావటం, ఇవన్నీ వెరిసి ఇది మంచి హైబ్రిడ్ గా రూపాంతరం చెందుతుంది. ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ సెక్టర్ అవుతుందని మా నమ్మకం. ట్రెండ్ సెక్టర్ ఆల్రెడీ అయిందండి. అది అవ్వబట్టే నేను ఇంత దూరం వచ్చి మీతో ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని మీరు వర్షాధారం కింద తీసుకోవచ్చు, లేదా నీటి వసతి కింద తీసుకోవచ్చు. మళ్ళీ రెండో పంటకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత మేము చెప్పేటప్పుడు ఏంటంటే మినిమం మొక్కకు 2 అడుగులు దూరం పెట్టుకుంటే, అంటే ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు? 2 ఉంటే సరిపోతుంది, 3-4 అవసరం లేదు. మొక్కకు 2 అడుగులు దూరం పెట్టుకుంటే ఖచ్చితమైన దిగుబడులు వస్తాయి. దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే తెలియక చాలా మంది ఈ రోజు వేరే చాలా మంది చేసే ప్రమోషన్స్ వల్ల లేకపోతే వేరే కాన్సెప్ట్ వల్ల అందరూ క్లోజ్ ప్లాంటింగ్ వెళ్ళారు. అది ఈ అధిక వర్షాల వల్ల అందరూ దెబ్బతింటున్నారు. దాని మీద ఖచ్చితంగా మేము క్లోజ్ ప్లాంటింగ్ వల్ల లాభ నష్టాలు ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేస్తాం మళ్ళీ. సో దీన్ని 2 అడుగులు, ఇదే కాదు ఏ వెరైటీ అని సరే రైతులందరూ కూడా 2 అడుగులు దూరం పెట్టుకుంటే ఖచ్చితమైనటువంటి మంచి దిగుబడులు వస్తాయి. అటు కరువు వచ్చినా కూడా, ఇటు అధిక వర్షాలు పడ్డా కూడా ఈ 2 అడుగుల దూరం మొక్క అనేది వాళ్ళని కాపాడుతుంది. సో అదే ఇప్పుడు రైతులు ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు వల్ల పత్తి రైతులు చాలా నిరుత్సాహపడిపోయి పత్తిని మర్చిపోయి ఆల్టర్నేట్ పంటలోకి వెళ్తున్నారు. మళ్ళీ ఈ బాలు పత్తి విత్తనం వచ్చిన తర్వాత ఎక్కువ మంది రైతులు మళ్ళీ మేము పత్తి వేస్తాము, పత్తి వేస్తే బాలు విత్తనం వేస్తాం అంటున్నారు. ఖచ్చితంగా చాలా బాగుంది. పత్తి రైతులకి కూడా ఒక మంచి రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా అండి, మేము అనుకుంటున్నాం బాలు మళ్ళీ అంతరించి పోబోతున్న పత్తి విత్తన కల్టివేషన్ వ్యవసాయాన్ని మళ్ళీ తిరిగి పుంజుకునేలా చేస్తేనే మనం. మీ మీద మాకు ఆ నమ్మకం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒకసారి ప్రూవ్ అయ్యారు. ఆ జాదు పత్తి విత్తనం మీరు అందించిన టైంలోనే నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఆ టైంలో కలవలేకపోయాను. ఈ రోజు ఇలా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుని దయ. రైతులకు 10 మంది రైతులకు మంచి జరిగితే అంత జాదు పత్తి విత్తనం పత్తి వేసే రైతుల్లో జాదు పత్తి విత్తనం గురించి మర్చిపోయే వ్యక్తి ఎవరూ లేరండి. అలాంటి గొప్ప విత్తనం అందించిన మీతో ఈ రోజు మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ బాలు విత్తనం ఎలాంటి పొలాలకు అనుకూలంగా ఉంటుంది? అన్ని రకాలండి. మీకు కరువు గాని, అంటే బయలు భూములు అంటారు, లేదంటే రెయిన్ ఫెడ్ కింద గానీ, వర్షాధారం కింద గానీ, ఎర్ర భూములు, నల్ల భూములు అన్నిట్లో వేసుకోవచ్చు. అన్ని రకాలు వేసుకోవచ్చు. ఒకటే కాన్సెప్ట్, 2 అడుగులు దూరం పెట్టుకోవాల్సిందే. మొక్కకు దూరం 2 అడుగులు దూరం పెట్టుకుంటే అద్భుతమైన దిగుబడులు వస్తాయి. దాంట్లో
ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే ఇంకా మంచి విత్తనాలు ఖచ్చితంగా అందించాలని. ఇస్తాం. ఈ ఊపు అయితే మాత్రం నాకు తెలిసి ఇంకొక 5-10 సంవత్సరాల వరకు ఈ బాలు అనే విత్తనం సంచలనంగా కొనసాగుతూ ఉంటుందండి. ఎందుకంటే నేను రైతులు కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాకనే మీ దగ్గరకు వచ్చాను. అది ఎలా ఉంటుందని నేను అడగట్లేదు, అది ఎలా ఉంటుందో రైతులు చెప్పిన మాటలు విని మీ దగ్గరకు వచ్చాను. ఇది ఈ విత్తనం గురించి అయితే చాలా గొప్పగా చెప్తున్నారు, చాలా బాగుంది. నేను కూడా వెళ్ళి ఆ ఫీల్డ్స్ చూశాను. మీరు ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే మంచి మంచి విత్తనాలు అందించాలని కోరుకుంటున్నాము. రైతులకు మీరు మంచిగా ఇలాగే సేవలు చేయాలని కోరుకుంటున్నాము. అప్పుడు ఈ భవిష్యత్తు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. మీ 10th ఇయర్ ఫంక్షన్ కూడా మళ్ళీ మేము రావాలని కోరుకుంటున్నాము. ఇంకా మీరు ఫ్యూచర్ లో అందించే వెరైటీస్ ఏమున్నాయి సార్? ఉన్నాయండి. తారక్ అని ఒక వెరైటీ ఉంది. ఓకే. తర్వాత మేము చిట్టి అని ఒక వెరైటీ, అంటే అందరూ క్లోజ్ ప్లాంటింగ్ అని చెప్తున్నారు కానీ ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ఏ హైబ్రిడ్ కూడా క్లోజ్ ప్లాంటింగ్ అంత అనుకూలం కాదు. బట్ మాది చిట్టి అనే హైబ్రిడ్ మేము ఆల్రెడీ ట్రయల్స్ లో ఉంది. ఇది ఎకరానికి 6 నుంచి 10 ప్యాకెట్లు డిపెండింగ్ అపాన్ ది సాయిల్. కంప్లీట్ మెషిన్ పికింగ్, సింగిల్ షాట్ బరస్టింగ్. సో అదొకటి ట్రయల్స్ లో ఉంది, అబౌట్ రిలీజ్. తర్వాత ఇంకొక 2-3 హైబ్రిడ్స్ మీకు తెలంగాణ ప్రాంతం కానీ మహారాష్ట్ర కానీ వేరే హైబ్రిడ్స్ 2-3 ఉన్నాయి. సో ఖచ్చితంగా బ్రహ్మాండమైన హైబ్రిడ్స్ ఉన్నాయి, అందులో తిరగలేదు. ఖచ్చితంగా మంచి హైబ్రిడ్స్ మేము మార్కెట్ లోకి తీసుకొస్తాం. సార్, ఇప్పుడు ఈ బాలు అయితే మాత్రం ఇంకా బాగా రైతుల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ప్రతి రైతు కూడా మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నాము. బాలు వేసే రైతులకి ఫైనల్ గా ఒక్కటే మొక్కకు దూరం 2 అడుగులు పెట్టుకోవాలండి. అతి తక్కువ రసాయన ఎరువులు వాడండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.